కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నారంటూ ఇన్నాళ్లు ప్రచారం సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో వీరశివారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ను కలిశారు కడప జిల్లా బీజేపీ నేతలతో కలిసి. ఈ సందర్భంగా త్వరలోనే బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. అయితే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గంలో బీజేపీలోకి చేరితే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి ఆయన తండ్రి పుత్తా నరసింహారెడ్డితో కలిసి పనిచేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. స్థానికంగా పుత్తా నరసింహారెడ్డి ఆయన తనయుడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వీరశివారెడ్డిని బీజేపీ ఎందుకు చేర్చుకుంటోందన్న వాదన కూడా ఉంది. బీజేపీ సొంతంగా బలపడే ఆలోచనలో ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీతో తీవ్ర విభేదాలు ఉన్నటువంటి వీరశివారెడ్డికి బీజేపీ అవకాశం ఇస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. వీరశివారెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి పైన, ఆయన తండ్రి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ గాలిలో గెలిచారు తప్ప సొంత బలంతో పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి గెలవలేదంటూ వీరశివారెడ్డి మాట్లాడారు. గతంలో పుత్తా నరసింహారెడ్డి తనకు ఓటు వేయలేదని ప్రజలను ఏ విధంగా హింసించారో ఈ విషయాలన్నీ కూడా వీరశివారెడ్డి ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ప్రజలను ఏ విధంగా దూషిస్తారు, ప్రజలను ఏ విధంగా ట్రీట్ చేస్తారు, పుత్తా నరసింహారెడ్డి వైఖరి ఏంటి, ఇలా కీలక అంశాలపైన వీరశివారెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి, పుత్తా నరసింహారెడ్డిని వీరశివారెడ్డి వ్యతిరేకిస్తూనే బీజేపీలోకి చేరడం ఆసక్తికర పరిణామం. ఎందుకంటే బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి, భవిష్యత్తులో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వీరశివారెడ్డి పార్టీలో చేరక ముందే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన, ఆయన తండ్రి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసి త్వరలో పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా కలిశారు. బీజేపీ వీరశివారెడ్డిని చేర్చుకుంటే అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీకి విభేదాలు తీవ్రమయ్యే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ 2029 ఎన్నికల్లో మళ్ళీ పుత్తా కృష్ణ చైతన్యారెడ్డికే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే వీరశివారెడ్డి కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు, సహకరించే పరిస్థితి ఉండదు. అల్టిమేట్ గా అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఎందుకంటే వీరశివారెడ్డి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ అనుచరుడుగా పేరు పొందారు. అదే సమయంలో ఆయన 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాలతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. అప్పటి నుంచి ఆయనకు రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. బీజేపీలో చేరిన తర్వాత వీరశివారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ పుత్తా నరసింహారెడ్డితో కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు, తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే పరిస్థితి ఉండదని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఎందుకంటే వీరికి చాలా కాలంగా వైరం ఉంది, చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి రాజకీయంగా. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు కలిసి పనిచేయాలంటే మాత్రం చాలా ఇబ్బందికర పరిణామం. గతంలో వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పుత్తా నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఏ రోజు కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితి లేదు, ఒకరికొకరు సహకరించుకున్నటువంటి పరిస్థితి లేదు. పుత్తా నరసింహారెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా వీరశివారెడ్డి సహకరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలోకి చేరినా కూడా వీరశివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి ఆయన తనయుడు పుత్తా కృష్ణ చైతన్యారెడ్డికి సహకరించే పరిస్థితి ఉండదని కడప జిల్లాలో ఒక ప్రచారం అయితే ఉంది. తెలుగుదేశం పార్టీని ఇంతలా వ్యతిరేకించే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఇంతలా వ్యతిరేకించే వ్యక్తిని బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందో అన్న విషయం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సొంతంగా ఎదగాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే వీరశివారెడ్డి లాంటి బలమైన నాయకుల్ని బీజేపీలోకి తీసుకువెళ్తోంది. త్వరలో మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా బీజేపీ కడప జిల్లాలో చేర్చుకోబోతుందంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే బలంగా సాగుతోంది. అయితే ఇలాంటి చేరికలు తెలుగుదేశం బీజేపీ సంబంధాలను క్షేత్రస్థాయిలో దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక రకమైనటువంటి అవగాహనతో ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వారిని అటు జనసేనలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ చేర్చుకునే అంశం పైన రెండు పార్టీలు ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నాక, ఉమ్మడిగా ఒప్పుకున్నాకనే చేర్చుకోవాలన్నది ఒక ఒప్పందం. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీతో కానీ జనసేనతో కానీ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయంగా తమ పార్టీ ఉనికి కోసం, తమ పార్టీ బలోపేతం కోసం అవసరమైతే తెలుగుదేశం పార్టీ వారిని కూడా చేర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఆ విధమైనటువంటి వ్యూహంతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో బలపడాలి, 2029 ఎన్నికల నాటికి ఎంతో కొంత బలంతో ముందుకు వెళ్లాలని బీజేపీ ఆలోచిస్తోంది. అందుకే కీలకమైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన బీజేపీ ఫోకస్ చేసింది. వారిని అందరినీ కూడా బీజేపీ తన పార్టీలోకి చేర్చుకోబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది.